ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విశ్వాసమైన మాటలు మీరు వింటున్నారు. మరి ఏ రీతిగా బలపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ మీరు దేవునిలో బలంగా ఉండాలని, మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని, మరి ఈ లోక తలంపులు విడిచిపెట్టి, లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గంలో నడిచి, దేవునితో సహవాసం చేసి, పరిశుద్ధంగా జీవించి, దేవుని నామానికి ఘనత తెచ్చే బిడలంగా ఉండాలని, నిత్య రాజ్యానికి వారసులుగా మన ప్రయాణం సాగించాలని ఒక ఉద్దేశం కలిగి విశ్వాసులంగా, మరి దేవునిలో బలంగా యథార్థత కలిగి నమ్మకమైన వారిగా ఉండాలని ఒక ఆశ కలిగి, మరి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలని, మరి అనుదినము ఈ రీతిగా ఈ విశ్వాసమైన మాటల ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు వింటున్నారు. మరి ఎక్కడ నుంచి వింటున్నారో, మరి ఎలా వింటున్నారో, విన్న మాటల ప్రకారం మరి దేవునిలో బలంగా ఉంటున్నారో మరి నాకైతే తెలియదు. కానీ మీరు ఏ ఊరు నుంచి వింటున్నారో, ఏ దేశం నుంచి, ఏ గ్రామం నుంచి వింటున్నారో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టి, మరి ఈ విశ్వాసమైన మాటలు మీకు అవసరంగా ఉన్నాయా? ఈ విశ్వాసమైన మాటలు మీకు బలంగా ఉన్నావా? మరి నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో నుండి నన్ను బలపరచగలరని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనం క్రైస్తవ బిడ్డలము. మరి ఈ రీతిగా అనుదినము మాట్లాడుకుంటే మరి ఎంతో మరి విశ్వాసంలో బలపడతాము. మనము దేవుని పనిలో ముందుకు వెళ్తాము. ఏమైనా మనము మన రోజువారీ పరిస్థితులను బట్టి, మన రోజువారీ దినచర్యను బట్టి మరి మనం ఏ రీతిగా ఉన్నాము అనేది ఒకసారి మాటలు విన్నప్పుడు మనలో ఏమైనా లోపంలో జరుగుతున్నావా? ఏమైనా దేవునికి అవమానపరిచే రీతిగా జీవిస్తున్నామా? ఏమైనా లోకానుసారంగా ఉన్నామా? మరి సాతానుడికి ఏమైనా అవకాశం ఇచ్చేవారంగా ఉన్నామా? మరి మన జీవితాన్ని సరిచేసుకున్నటకు ఈ మాటలు విన్నప్పుడు మరి రోజు ఒకే రీతిగా ఉన్నవి అనుకుంటాము. కానీ కొన్ని మాటలైన మన హృదయాన్ని మరి తాకినట్టుగా ఉంటవి గనుక ఈ మాటలు విని మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉంటాము. క్రైస్తవ బిడ్డలం, విశ్వాసులం మనం. మరి ఈ రోజువారి జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటవి. అనేకమైన ఇబ్బందులు సాతానుడు అనేక రీతులుగా మనల్ని వెంటాడుతూ ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. మరి ఆ ఇబ్బందులను చూసి మనము లోకానుసారంగా ఏమైనా పడిపోతున్నామేమో అని ఒకసారి మన హృదయాన్ని సరిచేసుకున్నటకు ఈ మాటలు చాలా అవసరమై ఉంటుంది కదా. అందుకొరకే నేను విశ్వాసాన్ని బలపరుచుకొనుటకు కేవలం నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ మాటలు ఎంతో చాలా చక్కగా మన విశ్వాసాన్ని బలపరిచే రీతిగా ఉంటవి. నేను కూడా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఈ రీతిగా నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 2025 సంవత్సరంలో మరి మనం ఎలాంటి తీర్మానం తీసుకున్నామో ఒకసారి మాట్లాడుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, మరి గతించిన కాలంలో ఎన్నోసార్లు మనము ఎన్నో తీర్మానాలు తీసుకున్నాము. మరి ఈ తీర్మాన ప్రకారము నిజంగా నేను ఈ సంవత్సరం ఇలా బ్రతుకుతాను, ఇవి దూరం చేసుకుంటాను, నాలో ఉన్న ఈ పాపములు, నాలో ఉన్న ఈ వ్యసనములు, నాలో ఉన్న తప్పుడు మార్గాన్ని సరిచేసుకొని విడిచిపెట్టి మరి దేవునికి ఇష్టంగా జీవిస్తానని ప్రతి సంవత్సరము మనము వాగ్దానం చేసుకుంటున్నాము, తీర్మానం తీసుకుంటున్నాము. కానీ ఆ తీర్మానం ప్రకారం జీవించలేకపోతున్నాము. మరలా పాత జీవితం, రోత బ్రతుకులోనే జీవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, కనీసం ఈ సంవత్సరమైన నీవు మంచి తీర్మానం కలిగి దేవునికి మరి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే దేవుడు నీతో సహవాసం చేసి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు కూడా తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సమయము, దేవుని రాకడ ఎంతో త్వరలో ఉన్నది. మన చుట్టూ జరుగుతున్న విపత్తులు చూస్తూనే ఉన్నాము కదా. ఎన్నో రాకడ సూచనలు చూస్తూ ఉన్నాము. మన కళ్ళ ముందు మరి ఎన్నో వినాశకాలు చూస్తూ ఉన్నాము. అమెరికా దేశంలో మరి సొదొమ గొమొర పట్టణం ఏ రీతిగా కాలిపోయిందో మరి ఆ రీతిగానే మరి అమెరికా దేశంలో కూడా మరి ఆ రీతిగా జరిగింది. మరి మన కళ్ళ ముందు ఎన్నో వరదలు వస్తున్నవి, ఎన్నో భూకంపాలు వస్తున్నవి, ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి కదా. మరి ఇంకా మనలో చలనం లేకుండా, మార్పు లేకుండా జీవిస్తున్నాము కదా. మరి ఈ సంవత్సరమైన మంచి తీర్మానం తీసుకొని మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న చెడు వ్యసనాలు, నీలో ఉన్న పొరపాటులు ఏమైనా ఉన్నట్లయితే కనీసం ఈ సంవత్సరంలో ఒక్కటైనా దూరం చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించాలని మనవి చేస్తున్నాను.
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన పట్ల ఏమి ప్రణాళిక అయి ఉన్నదో, మరి మన జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏ రీతిగా ఉందో ఎదురు చూసే బిడ్డలంగా ఉన్నాము. క్రైస్తవ బిడ్డలంగా పేరుకే చెప్పుకుంటున్నాము, కానీ మరి దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా ఒకసారి గమనించుకోవాలా. వింటున్నామంటే వింటున్నాము, చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాము, ఏదో నామకార్థంగా వెళ్తున్నాము, బైబిల్ తీసి కూడా పెదాల మీద చదువుతున్నాం, కానీ హృదయపూర్వకంగా చదువుటలేదు. హృదయంలో మనలో ఎలాంటి తలంపులు ఉన్నాయో దేవునికి తెలుసు కదా. నీవు ఏ రీతిగా ఉన్నావో కూడా దేవునికి తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మనలో మార్పు చెందాలి. మనం నూతనంగా మరి దేవుని మార్గంలో నడిచే బిడలంగా ఉండాలి. మనం ఈ రీతిగా ఉంటే మన కుటుంబ వ్యవస్థ మారదు కదా. మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. మనలో లోపాలు, మనలో పొరపాట్లు, మనలో ఉన్న చెడు వ్యసనములు దూరం చేసుకొని దేవునికి ఇష్టంగా జీవించినట్లయితే మరి దేవుడు కూడా మన పట్ల కార్యములు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. దేవునికి మన జీవితాన్ని మరి ఒప్పచెప్పితే దేవుడు చక్కగా మన జీవితాన్ని కొనసాగిస్తాడు కదా. మరి దేవునికి మన జీవితంపై ఉన్న అధికారం ఇవ్వకుండా మనం ఇష్టం వచ్చినట్లు మనం మలుచుకొని మరి దేవునికి మన పట్ల ప్రణాళిక ఏమైందో తెలుసుకునకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. మనం చేసే పనుల్లో కూడా దేవునికి అధికారం ఇవ్వడం లేదు. మనకు నచ్చినట్లుగా మన బిజినెస్లు చేస్తున్నాము, మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకుంటున్నాము. కానీ దేవుడికి నీవు ఒప్పచెప్పినట్లయితే, ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏమైందో బయలుపరచని నీవు వేచి చూసినట్లయితే దేవుడు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. దేవుని ప్రణాళిక ఏమైందో నీకు బయలుపరిచే విధంగా ఉంటాడు. కానీ ఈ రోజుల్లో ఓర్పు సహనాలు లేకుండా దేవుడు చేసే కార్యాలు, దేవుడిచ్చే తీర్మానం కొరకు చూడకుండా ఇష్టానుసారంగా మన జీవితాన్ని మలుచుకొని మన పనులు కూడా దేవునికి ఒప్పచెప్పకుండా మనంతట మనం చేసుకుంటున్నాము గనుక ఈరోజు అనేకమైన శ్రమల్లో, ఇబ్బందుల్లో పడిపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నేనొక్కటే మనవి చేస్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో నీ జీవితాన్ని మరి దేవునికి అప్పగించి నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చినట్లయితే నీవు గొప్ప కార్యములు చూడగలవు. నీ కుటుంబ వ్యవస్థ మారుతుంది. నిన్ను పరిశుద్ధంగా దేవుడు మరి పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లు తీర్మానాలు చేసుకొని దేవుని నామాన్ని అవమానపరిచే రీతిగా ఉండొద్దు. కనీసము మరి లోకంలో జరుగుతున్న విపత్తులు, లోకంలో జరుగుతున్న వినాశకాలు మరి ఎన్నో జరుగుతున్నవి. అవి చూసైనా నీలో మార్పు చెందాల. నీలో నాలో మార్పు చెంది దేవునికి దగ్గరగా జీవించే వారంగా ఉండాలి. మనము విశ్వాసంగా ఉండి మనలో మార్పు చెంది ఇతరులు కూడా మార్చే రీతిగా ఉండాల. ఇతరులు కూడా విశ్వాసులు, మన సహోదరి సహోదరులు ఎందరో ఉంటారు. వారు కూడా తప్పుడు నిర్ణయాలతో మరి దేవుని చిత్తంగా లేకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఉంటారు. మనతో స్నేహితులు కానీ, మన తోటి విశ్వాసులు కానీ మరి నామకార్థంగా ఉంటారు. వారికి కూడా నీలో మార్పు చెందాక, నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నాక, నీవు ఒక క్రమంగా నడుచుకున్నప్పుడు, పరిశుద్ధంగా నువ్వు నడుచుకున్నప్పుడు ఇతరులకు చెప్పే బిడ్డగా ఉండాలి తప్ప నీలో మార్పు లేకుండా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొనకుండా ఉండి నీ ఇష్టానుసారంగా నీవు సొంతంగా తీర్మానాలు తీసుకొని ఇతరులకు చెప్పినప్పుడు ఎలాంటి లాభం ఉండదు, ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. నీ పరిస్థితులు మారినప్పుడు, నీవు దేవునిలో జీవించినప్పుడు నీవు చెప్పే మాటలు కూడా మరి తోటి విశ్వాసులు కానీ, స్నేహితులు కానీ నమ్మటానికి, విశ్వసించటానికి ఇష్టపడతారు. కనుక ఈ సంవత్సరంలో మంచి తీర్మానం కలిగి నీ జీవితాన్ని దేవునికి అప్పగించి మరి దేవుని చిత్తం ఏమై ఉందో, నీ పట్ల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. మరి నీ కుటుంబంలోనే రక్షణ లేని వారు ఉంటారు, ఒక్కరైనా ఉంటారు. వారి కొరకు ఈ సంవత్సరంలో భారం కలిగి ప్రార్థించి ఆత్మని రక్షించే రీతిగా, దేవుని మార్గంలో నడిపించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ సంవత్సరము నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటావో అది నీకే తెలుసు గనుక బైబిల్ చదివే జ్ఞానం లేకపోతే కనీసం ఈ సంవత్సరంలో బైబిల్ను చదివే జ్ఞానాన్ని దేవుడిని అడిగి మరి బైబిల్ని చక్కగా అనుదినము రోజుకొక అధ్యాయము మొదలుపెట్టి నీకు అర్థం కానప్పటికీ నీ ప్రభువా నాకు అర్థమయ్యే రీతిగా ఈ వాక్యాన్ని నాకు వివరించు ప్రభువా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడని దేవునితో అడిగి నీవు బైబిల్ చదవటం క్రమంగా రోజుకొక అధ్యాయమైన మొదలుపెట్టు. దేవుడు చక్కగా సూటిగా నీతో మాట్లాడి నిన్ను ఏ రీతిగా నడిపించాలో ఒక మార్గాన్ని చూపిస్తాడు. పాటలు పాడే మరి విశ్వాసం
ఒక ఆశ నీకున్నట్లయితే మంచి అర్థవంతమైన పాటలు, ఆ పాటల్లో అనుభవిస్తూ దేవుణ్ణి పాటల ద్వారా కూడా స్తుతించే రీతిగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగి నీకుంటే అనేకుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండు. అది కూడా గొప్ప పరిచర్యలాగా ఉంటుంది. నీ బిడ్డల రక్షణ కొరకు, నీ కుటుంబ వ్యవస్థ కొరకు, దేశ ప్రజల కొరకు, దేశ అధికారుల కొరకు దేవుడు ప్రార్థన చేయమన్నాడు కదా. మరి ఆ రీతిగా భారం కలిగి ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉండాలా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో మంచి తీర్మానం కలిగి నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో నీవు చూడగలవు. ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో సంవత్సరముల నుంచి నువ్వు మారుతాను, ఈ నాలో ఉన్న ఈ లోపాన్ని దూరం చేసుకుంటానని ప్రతి సంవత్సరం దేవునికి చెప్తున్నావు, కానీ మార్చుకోలేకపోతున్నావు. కనీసం ఈ సంవత్సరమైన మంచి తీర్మానం కలిగి నీ జీవితాన్ని దేవునికి అప్పగించి మరి ఆయన ప్రణాళిక నీ పట్ల ఏముందో ఎదురు చూసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. మనలో మార్పు చెందితేనే కానీ ఇతరులు కూడా మనల్ని చూసి మారుటకు, మరి దేవుని చిత్తానుసారంగా నడువుటకు ఇష్టపడతారు. మనలో మార్పు లేని ఎవరు మారలేరు. మన సంఘంలో కూడా మనం మార్పు చెందకపోతే మరి ఎన్నో మాటలు వస్తుంటేవి, వీరి సంఘంలో వెళ్ళేవారు, వీరు ఖచ్చితంగా లేరు, వీరు యథార్థంగా లేరు, వీరా మాకు చెప్పేది, వీరి సంఘమా, వీరి ప్రార్థన, వీరి దైవజనులు అని మన ద్వారా దైవజనుల్ని విమర్శించేవారు ఉంటారు, మన సంఘాన్ని విమర్శించేవారు ఉంటారు, మన మందిరాన్ని విమర్శించేవారు ఉంటారు. అన్యులకు ఏమాత్రం మనం మాటలు చెప్పే రీతిగా సమయాన్ని ఇవ్వకుండా, సాతానుడికి అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధంగా జీవించి దేవుని మార్గంలో మంచి ప్రణాళిక కలిగి నీవు ఉండాలని మనవి చేస్తున్నాను. మరి ఈ రీతిగా నీవు ఈ మాటలు విన్న నీవు మంచి మార్గాన్ని ఎంచుకొని ఈ సంవత్సరంలో మంచి తీర్మానం తీసుకొని దేవుని కృప, దేవుని చిత్తం నీకు నీ కుటుంబానికి ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు విన్న నీవు మరి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తానుసారంగా నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని అందరినీ నడిపించి పరిశుద్ధమైన మార్గంలో మనమందరం దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మనల్ని బలపరుచుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.